హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం కరిగాక ఇందులో 1/3 కప్ శనగపిండి, అలాగే 1/3 కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. మీరు కలపడం ఆపేసినా లేకపోతే వేగంగా వేగిపోవాలని చెప్పి హైలో పెట్టినా పిండి అనేది మాడిపోతుంది, రెసిపీ టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని దీన్ని కూడా ఇలా కంటిన్యూస్గా బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా బిస్కెట్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను ఇందులో 2 చిటికలు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే 1 కప్పు శనగపిండి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఈ 2 కప్పులకి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తిన్నట్లయితే 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్వీట్నెస్ తక్కువగా తిన్న వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ తగ్గించుకున్నా ఏం పర్వాలేదు, చాలా టేస్టీగానే ఉంటుందండి. స్వీట్నెస్ అనేది మీ చాయిస్. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో క్యాజు, బాదం, పిస్తా పౌడర్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఈ పౌడర్ని 1-2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేటట్లుగా కలిపేసిన తర్వాత దీన్ని మనం వేరే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనికోసం నేను ముందే బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అందులో ఈ తయారైన మిశ్రమాన్ని వేసేసుకొని సైడ్స్ మొత్తం బాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాక దీనిపైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాక దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి ఇలా తీసాను. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనుకుంటే దీన్ని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు, అంటే 1 or 2 అవర్స్ పాటు ఇలానే బయటే వదిలేస్తే ఇది మిల్క్ మైసూర్ పాక్ లాగా చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం ఇలా ఇది గట్టిపడుతుంది. ఫ్రిడ్జ్లో కానీ పెట్టకపోతే టెక్స్చర్ ఎలా వస్తుంది అన్నది చివరిలో క్లిప్ యాడ్ చేసి ఒకటి చూడండి. ఇది ఇప్పుడైతే టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో ఇది కట్ చేసి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. ఈ స్వీట్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 డేస్ పాటు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో మిల్క్ ఏవి యాడ్ చేయలేదు కాబట్టి. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా తయారు చేసాక ఈ రెసిపీ ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.